టీడీపీ పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్చువల్ గా 2 రోజుల పాటు మహానాడును నిర్వహించనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి క్లస్టర్ స్థాయి వరకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది మహానాడులో మొత్తం 20 తీర్మానాలపై చర్చించనున్నారు. ఏపీకి సంబంధించి 16 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం వినూత్న కార్యక్రమాలను తీసుకురావాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర జాతీయ కార్యవర్గంతో పాటు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాత్రమే పాల్గొంటారు. మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల నుంచి మహానాడుకు హాజరవుతారు. క్లస్టర్ ఇన్ఛార్జీలు గ్రామ, మండల, నియోజకవర్గాల కమిటీలతో కలిసి ఆన్లైన్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇక పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది. ఇక రేపు ప్రారంభమయ్యే మహానాడు కార్యక్రమానికి ఏర్పాట్లు కూడా అన్ని రకాలుగా పూర్తయ్యాయి. క్లస్టర్లతో పాటు పూర్తి స్థాయిలో ఆన్లైన్ లో జరిగేందుకు రంగం సిద్ధమైంది. ఇక ప్రస్తుతం ఈ నెల 27, 28 తేదీల్లో జరగబోయే మహానాడు సందర్భంగా రాజమండ్రిలో ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించిన వివరాలని, అలాగే తీర్మానాలు, అనేక అంశాలకు సంబంధించి రాజాబాబు వివరాలు అందిస్తారు. రాజాబాబు. విజయచంద్రిక టీడీపీ మహానాడుకు సంబంధించి రాజమండ్రిలో మొత్తం సర్వం సిద్ధమైంది. 2 రోజుల పాటు జరగనున్న టీడీపీ మహానాడుకు క్లస్టర్ విధానంలో కేంద్ర కార్యాలయానికి అనుసంధానంగా ఇక్కడ టీడీపీ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 75 క్లస్టర్లను ఏర్పాటు చేస్తే రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి సంబంధించి 12 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని ఒక క్లస్టర్లో ఉన్నాము. విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ కార్యకర్తలు కేంద్ర కార్యాలయానికి అనుసంధానంగా ఈ క్లస్టర్ అనుసంధానం చేయబడింది. ఇక్కడ ఒక స్క్రీన్ ఏర్పాటు చేశారు. అంటే 2 రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏసీ సదుపాయం ఉన్న కార్యాలయాల్లోనే ఇక్కడ క్లస్టర్లు కూడా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. స్క్రీన్స్తో పాటు మహానాడుని వీక్షించే విధంగా కూడా ఇక్కడ కుర్చీలు కూడా సిద్ధం చేసిన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. మొత్తం రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే అన్ని క్లస్టర్ల వద్ద కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ టీడీపీ మహానాడు జరుగుతుంది. కాబట్టి 2 రోజులు కూడా కార్యకర్తలు వచ్చి క్లస్టర్లో ఏర్పాటు చేసిన క్లస్టర్లో ఉండి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడును వీక్షించే విధంగా, అదేవిధంగా అక్కడ చేసే తీర్మానాలు, అక్కడ ఎవరైతే ముఖ్య నేతల ప్రసంగాలు చేస్తారో అవంతా కూడా ఇక్కడి నుంచే వీక్షించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 12 క్లస్టర్లు ఏర్పాటు చేశారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉన్న కీలక టీడీపీ కార్యకర్తలంతా కూడా క్లస్టర్కు వచ్చి టీడీపీ మహానాడుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచే వీక్షించే విధంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మనం ప్రస్తుతం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో మాట్లాడి అసలు ఈ మహానాడుకు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఎంతమంది వస్తారు, ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, తొలి మహానాడు ఇక్కడ డిజిటల్ క్లస్టర్ విధానంలో ఫస్ట్ మహానాడు జరుగుతుంది కాబట్టి అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తొలి మహానాడు జరుగుతుంది. ఏమనిపిస్తుంది ఈ మహానాడుకి సంబంధించి? తెలుగువారి యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీకగా భవిష్యత్ కార్యాచరణని దిశ నిర్దేశించే విధంగా ఈ యొక్క మహానాడు వేదికగా చర్చించుకోబోతా ఉన్నాం. ప్రస్తుత పరిస్థితులు ఏదైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఒక పిలుపుని గౌరవించి కూటమి ప్రభుత్వంలో భాగ్యస్వాములైన తెలుగుదేశం పార్టీ సామాజిక బాధ్యతతో ఈ రోజున సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ ఈ రోజున డిజిటల్ మహానాడుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం. అది కూడా ఒక డిజిటల్ టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తూ ఉన్న మా అందరి ప్రీతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నారో నారా లోకేష్ గారు ఒక నాయకత్వం సారథ్యంలో మొట్టమొదటి మహానాడు ఈ విధంగా జరగడం అన్నది ఒక శుభ పరిణామం.
ఎందుకంటే నాయకుడుగా మనం ఆయన నాయకత్వాన్ని ఎప్పుడు మనం చూడగలుగుతాము అని అంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు సమర్థవంతంగా తీసుకునే నిర్ణయాల్ని, అలాగే క్షేత్రస్థాయిలో నీ కార్యక్రమాన్ని తీసుకెళ్ళగలిగే నాయకత్వం ఉందా లేదన్న ప్రశ్నకి సమాధానంగా ఆయన చేసే కార్యక్రమమే ఆయన నాయకత్వం ఎలా ఉందన్నది మనకు తెలియచేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాం, నారా లోకేష్ గారికి సమర్థత ఉందా అని అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకి, అడిగే ప్రతి ఒక్క వ్యక్తికి సమాధానం ఈ మహానాడు. రాష్ట్ర నలుమూలన సుమారు 1848 క్లస్టర్స్, అంటే ఈ క్లస్టర్స్లో 3 వార్డులు, ఇప్పుడు అర్బన్ పరంగా 3 వార్డులు ఉండొచ్చు, 4 వార్డులు ఉండొచ్చు. ఆ వార్డులో కుటుంబ సాధికారతలు, బూత్ ఏజెంట్స్, యూనిట్ ఇన్ఛార్జెస్, రాష్ట్ర స్థాయి కానీ లేకపోతే పార్లమెంట్ స్థాయి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు కానీ, డైరెక్టర్లు కానీ, ఆ నియోజకవర్గంలో ఉన్న ఎండోమెంట్స్ కమిటీలు కానీ, ఇంకా వివిధ ప్రభుత్వ పరంగా గౌరవం కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆ సమావేశంలో హాజరవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో 12 క్లస్టర్స్, క్లస్టర్కి 300 నుంచి 400 మంది హాజరయ్యే విధంగా అంతా కూడా ఎంత జాగ్రత్త పడ్డారంటే లోకేష్ గారు 1848 క్లస్టర్స్ మీటింగ్ పెట్టినప్పుడు కష్టమైన, ఇబ్బంది అయినా కార్యకర్తే అధినేత, అలాంటి అధినేత అయిన కార్యకర్తకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏసీ హాళ్ళు తీసుకోండి, జాగ్రత్తగా వాళ్ళకి ఏ విధమైన కష్టం లేకుండా మీటింగ్ నిర్వహించాలి, మా అందరికీ సూచనలు ఇవ్వడం, దానికి అనుగుణంగా అన్నీ కూడా మంచి వసతులు చేయగలిగాం. విజయచంద్రిక ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక రాజమండ్రిలో ఏర్పాటు చేసిన 12 క్లస్టర్లో కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఒక్కొక్క క్లస్టర్లో 300 నుంచి 400 మంది కార్యకర్తలు పాల్గొనే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ తొలి మహానాడు జరుగుతుంది. అదేవిధంగా స్త్రీ శక్తి నినాదంతో ఈ మహానాడు జరుగుతుంది కాబట్టి చాలా శుభ పరిణామం అనేది కూడా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్తున్నారు. ఇది రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో రేపు ఎల్లుండు జరగబోయే టీడీపీ మహానాడుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధమైన పరిస్థితి. విజయచంద్రిక. థ్యాంక్ యూ.